కూతుర్ని అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. కాలు కందకుండా గుండెలపై మోశారు. కంటికి రెప్పలా చూసుకున్నారు. కంట నీరు కారకుండా కాపాడుకున్నారు. అడిగిందల్లా ఇచ్చి తన కోరికలను తీర్చారు. కానీ కన్నపేగు తమ మాట వినకుండా మరొకరిని ఇష్టపడటాన్ని జీర్ణించుకోలేకపోయారు. వద్దన్నా వినకుండా ప్రేమించిన వాణ్ణి పెళ్లి చేసుకోవడాన్ని తట్టుకోలేకపోయారు. కన్న కూతురు తమ మాట వినలేదని ఆ తల్లిదండ్రులు మనస్తాపానికి గురయ్యారు. మానసికంగా కుంగిపోయారు. చివరికి ఆ తండ్రి ఏం చేశాడంటే అల్లార్ముద్దుగా పెంచుకున్న కూతురును ఉన్నత చదువులు చదివిస్తే చివరికి అమ్మా నాన్నలను కాదని ప్రేమించిన వాడితో వెళ్లిపోయింది. కన్న కూతురు కడుపున తన్ని వెళ్లిపోయిందంటూ ఆ తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు. బాగా చదువుకున్నోడో లక్షల్లో జీతం వచ్చే అబ్బాయిని కూతురుకు కట్టబెట్టి ఆమె మంచి భవిష్యత్తుకు భరోసా కల్పించాలని అనుకున్న ఆ కన్న తండ్రికి కడుపుకోతే మిగిలింది. ఆ కూతురు చేసిన పనికి తండ్రి పడుతున్న ఆవేదన ఏ తల్లిదండ్రులకు కూడా ఇలాంటి కడుపుకోత రావద్దంటూ ఆ కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా రోధించారు. సిరిసిల్ల పట్టణంలోని చిలువేరి మురళి కుటుంబ సభ్యులతో నివసిస్తూ ఉండేవాడు. తన కూతురు చిలువేరి అనుషను అల్లారు ముద్దుగా చూసుకుంటున్నాడు. ఇక తన కూతురు ఉన్నత చదువులు చదివి భవిష్యత్తులో మంచి స్థాయికి ఎదగాలని తాను కష్టపడుతూ కూతురును చదివిస్తున్నాడు. అనూష బీటెక్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఈ క్రమంలోనే కాలేజీలో ఓ అబ్బాయితో పరిచయం ఏర్పడింది. తల్లిదండ్రులకు తెలియకుండా రోజు ఫోన్లో మాట్లాడేది. అలా కొద్ది రోజులకు ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. దీంతో వారిద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. కానీ ఇంట్లో వారికి చెప్తే ఒప్పుకోరన్నా అనూష తల్లిదండ్రులకు ఒక్క మాట కూడా చెప్పకుండా ప్రేమించిన వాడితో వెళ్లిపోయింది. ఏకంగా తల్లిదండ్రులకు ఎలాంటి సమాచారం లేకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయి ప్రేమించిన వాడినే పెళ్లి చేసుకుంది. వేల ఆశలతో కూతురు పెళ్లిని ఘనంగా చేయాలని భావించిన ఆ తల్లిదండ్రులకు నిరాశ ఎదురైంది. తమను కాదనుకొని వెళ్లిపోయిన కూతురును తలుచుకొని తండ్రి మురళి బోరున విలపించాడు. కూతురు ఇష్టం లేని పెళ్లి చేసుకుందని, ఇక నుంచి తన కూతురు చనిపోయిందంటూ ఇంటి ఎదుటే ఫ్లెక్సీ ఏర్పాటు చేసి తన బాధను వెళ్లబుచ్చుకున్నాడు. ఈ పరిణామంతో ఇంట్లోని కుటుంబ సభ్యులు, బంధువులు ఆ తండ్రి ఆవేదన చూసి బోరున విలపించారు. ఈ కష్టం పగోడికి కూడా రాకూడదంటూ కన్నీరు మున్నీరయ్యారు. నా బిడ్డ పోయింది. నా బిడ్డను దొంగలు మోసం చేసిరు, ట్రాప్ చేసిరు. నా అమ్మాయిని ట్రాప్ చేసి మోసం చేసిరు. అమ్మలారా, అక్కలారా, నా బిడ్డ పోయింది. నా బిడ్డకు నా చూపేవుడి నా కళ్ళ పొరసాటు చేసిర్రు. అమ్మలారా, బిడ్డలారా, నా బిడ్డను బీటెక్ అని మంచి కాలేజీలో చదివించిన అమ్మలారా, అయ్యా ఇట్లాంటి బిడ్డలను మీ పిల్లలకు అన్యాయం చేసుకోకూరి. అయ్యలారా, అమ్మలారా, బిడ్డ ఇట్లాంటి భక్తులు మీరు బతకగలి, తల్లిదండ్రులకు అన్యాయం చేయకూరి. అమ్మా దండం పెడతా, నీ కాలు మొక్తా. అమ్మలారా, అయ్యలారా, బిడ్డలను ఖరాబ్ చేసుకోకూరి. అయ్యా దండం పెడతా. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి మాట్లాడుకుందాం.